జర్నలిస్టుల సంక్షేమం కోసం గత 70 ఏళ్లుగా పాటుపడుతున్న తమ సంఘం డెస్క్ జర్నలిస్టులకు ప్రభుత్వం అన్యాయం చేస్తే ఊరుకునే ప్రసక్తే లేదని, బస్ పాసులతో సహా అన్ని సంక్షేమ పథకాలను వారికి వర్తింపచేసేందుకు తాము ప్రభుత్వంతో చర్చించి పూర్తి స్థాయిలో న్యాయం చేస్తామని తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు విరాహత్ అలీ భరోసా ఇచ్చారు. డెస్క్ జర్నలిస్టులను, ఇతర జర్నలిస్టులను తాము వేరుగా చూడలేదని, వారికి కూడా బస్ పాసులతో సహా ఇతర ప్రభుత్వ సంక్షేమ పథకాలన్నింటినీ తప్పకుండా వర్తింప చేయిస్తామని అన్నారు. ఆదివారం బషీర్బాగ్లోని యూనియన్ కార్యాలయంలో జరిగిన రాష్ట్ర ముఖ్యుల సమావేశానంతరం యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె రామ్ నారాయణ రాష్ట్ర నాయకులతో కలిసి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. గత 10 ఏళ్ల కాలంలో డెస్క్ జర్నలిస్టులకు కొంతమందికి మాత్రమే అక్రిడేషన్ కార్డులు ఇచ్చారని, కానీ ఇప్పుడు తాము డెస్క్లో పనిచేసే జర్నలిస్టులందరికీ మీడియా కార్డులు అందించేందుకు కృషి చేస్తున్నామన్నారు. అంతేకాకుండా ప్రతి ఒక్కరికి హెల్త్ కార్డుతో పాటు ఇతర సంక్షేమ పథకాలను వర్తింపచేసేలా కృషి చేస్తామన్నారు. అదేవిధంగా నానాటికి జర్నలిజంలో అడుగంటుతున్న విలువలను పెంపొందించేందుకే కొన్ని కట్టుదిట్టమైన నిబంధనలతో రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా 252 జీవోను తీసుకువచ్చిందని ఆయన తెలిపారు. జర్నలిస్టులకు జరిగే నష్టాన్ని కూడా మా యూనియన్ చర్చించింది. డెఫినెట్గా అర్బన్ ఏరియాస్లో ప్రధాన గ్రేటర్ హైదరాబాద్లో ఖచ్చితంగా గతంలో ఎట్లా అక్రిడేషన్లు ఇచ్చే పద్ధతి ఉందో అక్కడ ఆ కేంద్రాల ప్రధాన కేంద్రాలకి అదే దాన్ని అమలు చేయాలని చెప్పి కూడా డెఫినెట్గా మేము ప్రభుత్వానికి విన్నవించుకోబోతున్నాం. అట్లాగే ఉర్దూ జర్నలిస్టులకు కూడా వాళ్ళకు న్యాయం చేయాలి. అధికార భాషగా ఉన్నటువంటి ఉర్దూ. భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ 141వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని బీరంగూడ కమాన్ వద్ద ఘనంగా జరిగాయి. పటాన్చెరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ కాటా శ్రీనివాస్ గౌడ్ ఆదేశానుసారం మున్సిపాలిటీ జనరల్ సెక్రటరీ దండు రమేష్ యాదవ్ ఆధ్వర్యంలో పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా దండు రమేష్ యాదవ్ మాట్లాడుతూ 141 ఏళ్ల ఘన చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీ దేశ స్వాతంత్ర్యానికి మార్గదర్శిగా నిలిచిందని కొనియాడారు. నేడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణలో ప్రజాప్రభుత్వం నడుస్తోందని, ప్రజల ఆకాంక్షలే పాలనగా ముందుకు సాగుతున్నాయని చెప్పారు. రైతులకు భరోసా, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, యువతకు ఉపాధి కల్పించడమే లక్ష్యంగా ప్రభుత్వం అడుగులు వేస్తోందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో దేవాలయ చైర్మన్ సుధాకర్ యాదవ్, యూత్ కాంగ్రెస్ నాయకులు నవీన్ ముదిరాజ్ తదితరులు పాల్గొన్నారు. ఈ రోజు అమీన్పూర్ నూతనంగా ఏర్పడ్డ సర్కిల్లో 270 డివిజన్ 71 డివిజన్ కార్యకర్తలు అందరూ కలిసి కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం 141 వేడుకలు ఘనంగా జరుపుకోవడం జరుగుతుంది. ఈ సందర్భంగా మేము కాంగ్రెస్ పార్టీయే మన దేశ స్వాతంత్రానికి రావడానికి ముఖ్య కారణం. ఆ రోజు ఫస్ట్ కాల్ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ ఫ్రీడమ్ కోసం. అదే విధంగా మన దేశంలో, మన రాష్ట్రంలో కాంగ్రెస్ మాజీ ప్రధానమంత్రులు, మాజీ ముఖ్యమంత్రులు వారు చేసిన ఒక సేవలను ప్రతి ఒక్కటి గుర్తు చేస్తూ ఈ వేడుకలను ఘనంగా జరుపుకోవడం జరిగింది. నమస్కారం, నా పేరు దండు రమేష్ యాదవ్, మన అమీన్పూర్ మున్సిపాలిటీ జనరల్ సెక్రటరీ. అయితే ఇది అమీన్పూర్ ఈ మధ్యనే జిహెచ్ఎంసీలో 271 డివిజన్గా కన్వర్ట్ అయింది. సో ఇక్కడ 271 కార్యకర్తలు, నాయకులు అందరూ ఇక్కడే ఉన్నారు. ఈరోజు మన ప్రియతమ నేత కాటా శ్రీనివాస్ గౌడ్ గారు పటాన్చెరు ఇన్ఛార్జ్ ఆదేశాల మేరకు కాంగ్రెస్ పార్టీ వ్యవస్థాపక దినోత్సవం డిసెంబర్ 28, 1885 సంవత్సరంలో స్థాపించబడింది. సో ఇప్పటికీ 140 సంవత్సరాలు గడిచిపోయి 141 సంవత్సరంకి కాలు పెట్టినాము. సో ఇవాళ అందరం కాంగ్రెస్ పార్టీ నాయకులము, కార్యకర్తలము అందరం కలిసి ఇవాళ సెలబ్రేషన్స్ చేసుకోవడం జరుగుతుంది. అయితే భారతదేశంలో అతిపెద్ద పార్టీ ఉన్నది ఏదన్నా అంటే కాంగ్రెస్ పార్టీ. ఓల్డెస్ట్ పార్టీ, పెద్ద పార్టీ ఉన్నది ఏదన్నా అంటే కాంగ్రెస్ పార్టీ. భారతదేశానికి స్వాతంత్రం తెచ్చిన పార్టీ ఏదైనా ఉందంటే కాంగ్రెస్ పార్టీ. సో కాంగ్రెస్ పార్టీకి ఒక చరిత్ర ఉంది. అలాంటి పార్టీ అమీన్పూర్ జిహెచ్ఎంసీ పరిధిలో మరి యొక్క కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం ఇప్పటికీ ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ 140 సంవత్సరాలు పూర్తి చేసుకొని 141 సంవత్సరము ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ ఉంది. కాబట్టి ఇంత పెద్ద పార్టీ మరి యొక్క దేశంలోనే పెద్ద పార్టీగా అవతరించిందని
మేము తెలియజేస్తున్నాము. మరి అలాగే ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ అప్పుడు నుంచి ఇప్పటి వరకు ప్రతి ఒక్క నిర్ణయాలు భారతదేశానికి ప్రజలకు అందే నిర్ణయాలు ఏదైతుందో మరి స్వాతంత్రము తీసుకురావడం కానీ మరి అదే కాంగ్రెస్ ప్రభుత్వంలో మరి సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ జీహెచ్ఎంసీ సర్కిల్ పరిధిలో కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ పథకం నుంచి మహాత్మా గాంధీ పేరును తొలగించడాన్ని నిరసిస్తూ అమీన్పూర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. అమీర్పూర్ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ దండు రమేష్ యాదవ్ నేతృత్వంలో గాంధీ విగ్రహానికి వినతి పత్రం అందజేసి తమ నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ దేశానికి స్వాతంత్ర్యం తీసుకొచ్చిన మహాత్మా గాంధీ పేరును తొలగించడం ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమని విమర్శించారు. గాంధీజీ ఆశయాలను కేంద్ర ప్రభుత్వం విస్మరిస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. తొలగించిన గాంధీ పేరు తొలగించిన గాంధీ పేరు తొలగించిన గాంధీ పేరు తొలగించిన గాంధీ పేరు కేంద్ర ప్రభుత్వ వైఖరి కేంద్ర ప్రభుత్వ వైఖరి కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం మరి ఈ యొక్క పథకాన్ని బీజేపీ ప్రభుత్వము వాళ్ళు రద్దు చేయడం జరుగుతుంది. దీనిని ఉద్దేశించి మరి యొక్క అమీన్పూర్ జిహెచ్ఎంసీ సర్కిల్లో మరి మహాత్మా గాంధీ గారికి వారికి మా యొక్క విన్నపంగా లెటర్ పెట్టి మేము నిరసన తెలియజేయడం జరుగుతుంది. మరి యొక్క బీజేపీ ప్రభుత్వము ఇలాంటి ఎన్నో సంవత్సరాల క్రితం నుంచి ఉన్నటువంటి ఈ పథకాన్ని పేదలకు 100 రోజుల పథకము హామీ పథకం అనేది వాళ్ళ ఒక ఉపాధి వాళ్ళ ఒక పని విషయంలో. నమస్కారం అండి. ఈరోజు మనకందరికీ తెలుసు కాంగ్రెస్ పార్టీ అతి పురాతనమైన పార్టీ. భారతదేశాన్ని 54 సంవత్సరాలు చిరస్థాయిగా పాలించిన పార్టీ. సో అలాంటి పార్టీ ఒక మంచి పథకం పల్లెటూర్లలో 100 రోజులు అగ్రికల్ వ్యవసాయం చేసే ఫ్యామిలీలకి ప్రతిరోజు ఉపాధి లేనందువలన 100 రోజుల ఉపాధి హామీ పథకము గ్యారంటీగా ఒక రోజుకి ఇవాళ 370 నుంచి 400 రూపాయలు వస్తున్న హామీ పథకం అది. ఆ మంచి పథకాన్ని మన మన్మోహన్ సింగ్ గారు 2005లో స్థాపిస్తే దాన్ని ఇవాళ మంచి పథకానికి ఒక మంచి ఆదర్శవంతమైన పేరు ఉండాలనే ఉద్దేశంతో మన నేషన్ ఫాదర్ ఆఫ్ నేషన్ మహాత్మా గాంధీ పేరు పెట్టడం జరిగింది. అలాంటి పథకం మహాత్మా గాంధీ 100 రోజుల ఉపాధి హామీ పథకాన్ని ఇవాళ గాంధీ పేరు ఉన్నందున వాళ్ళకు జీర్ణించుకోలేక అలాంటి పథకంను మహాత్మా గాంధీ పేరు తొలగించాలని వాళ్ళ దుర్బుద్ధి. దానివల్ల వచ్చేది లేదు. వాళ్ళు 14 సంవత్సరాలు 2014 వరకు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉంది. 2014 తర్వాత బీజేపీ ప్రభుత్వం వచ్చి వాళ్ళు సామాన్య ప్రజలకు ఉరగబెట్టింది ఏం లేదు, కానీ ఆ పేరు ఈ పేరు తీయాలన్న ఒక దుర్బుద్ధి దురాశ ఆలోచన తప్ప వాళ్ళు ఇంతవరకు చేసింది ఏమి లేదు. ఒక్క 2000 మీరంతా మీడియా మీకు అందరికి తెలుసు, 2014 తర్వాత ఒక సామాన్య ప్రజలకు నిరుద్యోగులకు కానీ. మెదక్ జిల్లా వెల్దుర్తి మండల కేంద్రంలోని దేవతల చెరువులో ఉచిత చేప పిల్లలను విడుదల చేశారు. మత్స్య సహకార సంఘం ఆధ్వర్యంలో గంగపుత్రుల సహకారంతో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి గ్రామ సర్పంచ్ ఆదర్శ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఉచితంగా పంపిణీ చేసిన సుమారు 1,15,000 చేప పిల్లలను చెరువులో విడుదల చేశారు. ఈ సందర్భంగా గంగపుత్ర సంఘం నాయకులు మాట్లాడుతూ ప్రభుత్వం మత్స్యకారుల అభివృద్ధి కోసం ఉచితంగా చేప పిల్లలు పంపిణీ చేస్తోందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ ఆదర్శ్, వార్డు మెంబర్లు మహేష్, పవన్ రాజ్, యాదగిరి, ఫిషరీ అసిస్టెంట్ ఏ బసవరాజు, సిహెచ్ యాదగిరి, గంగపుత్ర అధ్యక్షుడు బాలరాజ్, ఉపాధ్యక్షుడు అశోక్, క్యాషియర్ మంగళపల్లి శ్రీనివాస్, సురేష్, మల్లేష్, యాదగిరి, మధు, చిన్నస్వామి, సత్యనారాయణ, రమేష్, ఇతర గంగపుత్ర సభ్యులు పాల్గొన్నారు. వెల్దుర్తి విలేజ్ వెల్దుర్తి మండల్లో దేవత చెరువులు 3 రకాల చేప పిల్లలు గవర్నమెంట్ పంపించారు. అది 1,15,810 చేప పిల్లలు వదిలాము. 3 రకాలు బొచ్చే, రౌట, మిరుగ. ఇది మాకు అంతా బాగుంది. చేప పిల్లలు చాలా పెద్దగా సైజులో వచ్చాయి. తెలంగాణ ప్రభుత్వంలో గుర్తు శాఖ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి సంక్షేమ పథకాలలో వెల్దుర్తి మండలం వెల్దుర్తి గ్రామంలో దేవతల చెరువులో 3 రకాల చేప పిల్లలు ఇవ్వడం జరిగింది. దాని సందర్భంగా ఈ మృతు శాఖ వారికి మరియు
గంగపుత్ర సంఘం వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఈరోజు వెల్దుర్తి మండల్ వెల్దుర్తిలో దేవతల చెరువులో గంగపుత్రుల ఆధ్వర్యంలో చేప పిల్లలు విడవడం జరిగింది. 1,15,810 3 రకాల చేపలు రవ్వ, బొచ్చు, మిరుగ. ఇటు కార్యక్రమానికి గంగపుత్రులు నన్ను పిలిచినందుకు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నాను. వారికి కృతజ్ఞతలు తెలుపుతున్నాను. రేపు వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని సంగారెడ్డి జిల్లా రామచంద్రపురం BHLలోని వెంకటేశ్వర స్వామివారి దేవాలయం అంగరంగ వైభవంగా ముస్తాబవుతోంది. ప్రత్యేక పుష్పాలంకరణలు, దీపాలంకరణలతో ఆలయం భక్తులను ఆహ్వానిస్తోంది. ఈ ఆలయ ప్రత్యేకతలు ఒకే ప్రాంగణంలో అన్ని దేవతల దర్శనం లభించడమే. ఈ సందర్భంగా ప్రధాన అర్చకులు రామకృష్ణమాచార్యులు మాట్లాడుతూ వైకుంఠ ఏకాదశి హిందువులకు అత్యంత పవిత్రమైన పర్వదినమని తెలిపారు. ఈ రోజున శ్రీ మహావిష్ణువు వైకుంఠ ద్వారాలు తెరిచి భక్తులకు దర్శనమిస్తాడన్నది భక్తుల ప్రగాఢ విశ్వాసమన్నారు. మార్గశిరమాస శుక్ల ఏకాదశి నాడు భక్తులు ఉపవాస దీక్షలు, భజనలు, కీర్తనలతో పుణ్యస్నానాలు ఆచరిస్తారని, వైకుంఠ ద్వార దర్శనంతో మోక్షం కలుగుతుందని పురాణాలు చెబుతున్నాయన్నారు. రేపు తెల్లవారుజామున 4 గంటల నుంచే సుమారు 50 నుంచి 70 వేల మంది భక్తులు దర్శనానికి వచ్చే అవకాశం ఉందని, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా BHL యాజమాన్యం అన్ని ఏర్పాట్లు చేస్తోందని తెలిపారు. శ్రీలక్ష్మీ వల్లభారంభాం విఘ్నోమునిమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. వందే శ్రీరజనోత్పలస్య శిశిరం శేషాచలాధీశ్వరో బ్రహ్మాద్యుతపాదపద్మయుగళం లోకైకనేత్రోత్సవం వాసిష్ఠైః శనకాదిభిర్మునిగణైః సంస్తూయమానం సదా భక్తానామఖిలార్థదాయ నమః. శ్రీవేంకటేశం గురు. భక్తుడికి మనవి BHL శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క దేవాలయం. నా పేరు ఎరువుల రామకృష్ణమాచార్యులు, ఆలయ ప్రధాన అర్చకుని ఇక్కడ. అయితే ఈ BHLలో 1968లో BHL కార్యక్రమాలు మరియు కార్మికులు, భక్త బృందం అందరూ కూడా 1968వ సంవత్సరంలో స్వామివారిని దివ్య ప్రతిష్ఠ చేసుకుని వెంకటేశ్వర స్వామిని, తదుపరి ఆంజనేయ స్వామి, శివాలయం అన్నీ కూడా ఈ నరసింహ ఉపాలయాలన్నీ కూడా ప్రతిష్ఠ చేసుకుని ఇప్పటికే 58 సంవత్సరాలు అయింది ఈ దేవాలయం ప్రతిష్ఠ అయ్యి. అప్పటి నుంచి కూడా ఈ దేవాలయం భక్త జన సందోహంతో జాజ్వల్యమానంగా విరాజిల్లుతోంది. ఈ దేవాలయం వైఖానస ఆగమం ప్రకారం, తిరుపతి వైఖానస ఆగమం ప్రకారం ఈ దేవాలయంలో స్వామివారికి అర్చన కైంకర్యాదులన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. ఇక్కడ ప్రతి సంవత్సరం కూడా మేలో వైశాఖ మాసంలో బ్రహ్మోత్సవాలు, శ్రావణ మాసంలో అధ్యయనోత్సవాలు మరియు పవిత్రోత్సవాలు ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. మనకి ప్రతిరోజు కూడా ఉదయం 5 గంటలకి అయితే స్వామివారికి సుప్రభాత సేవా కార్యక్రమంతో. మెదక్ జిల్లాలో ఇసుక అక్రమ రవాణా, ఇల్లీగల్ మైనింగ్ను పూర్తిగా అరికట్టేందుకు జిల్లా కలెక్టర్ వ్యూహాత్మక అడుగులు వేస్తున్నారు. సోమవారం ఇరిగేషన్, పంచాయతీరాజ్, R&B, పోలీస్, ఫారెస్ట్ మరియు TSMDC అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో కలెక్టర్ కీలక ఆదేశాలు జారీ చేశారు. ఇల్లీగల్ మైనింగ్ జరిగే సమస్యాత్మక ప్రాంతాలలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి నిరంతరం పర్యవేక్షించాలని అధికారులను ఆదేశించారు. వివిధ శాఖల ఇంజనీరింగ్ అధికారులకు అవసరమైన ఇసుక కోటాను ముందే ప్రొఫార్మా రూపంలో అందజేయాలని సూచించారు. ఇప్పటికే నర్సాపూర్లో శాండ్ బజార్ అందుబాటులోకి వచ్చిందని, త్వరలోనే మెదక్ పట్టణంలో కూడా శాండ్ బజార్ను ప్రారంభించి ప్రజలకు తక్కువ ధరకే ఇసుక అందేలా చర్యలు తీసుకుంటామని కలెక్టర్ వెల్లడించారు. అక్రమ రవాణాకు పాల్పడే వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. నాగాపూర్ గేట్, నక్కలవాగు, హవేలీ గంతు, సుల్తాన్పూర్, హవేలీ గంతు, మన ఆదివాసీ మండలాల్లో ఇల్లీగల్ టోన్ ఏరియాస్ ఉన్నాయి. సో ఈ ఏరియాస్ను ఐడెంటిఫై చేసేసి మనం ప్రపోజల్ పంపిస్తే మనం సీసీ కెమెరాస్కు వాళ్ళు అలాట్ చేస్తారు సార్. ఆ సీసీ కెమెరాస్ పెట్టి ఇల్లీగల్ టోన్ ఏరియాస్ కన్సర్న్ ఆడియోసర్స్ మన డిఎస్పీ గారు కోఆర్డినేషన్ చేసి మనం ఇన్స్పెక్షన్ చేసి ఇల్లీగల్ టోన్ ఏరియాని మనం మనకి చెప్తే మనం గవర్నమెంట్ పంపిస్తాం. దాని త్రూ కలెక్టర్ మళ్ళీ వాటిని మొత్తం కూడా అన్నీ కూడా వాటిని సీజ్ చేయడం అనేది జరుగుతుంది. సో అట్లా జరగకుండా ఉండాలి అనేసి అంటే
సో కంపల్సరీగా మీ కాంట్రాక్టర్స్కి అందరికీ కూడా మొత్తం వాళ్ళకి ఎడ్యుకేట్ చేయండి, వాళ్ళందరినీ కూడా ఎడ్యుకేట్ చేసి సో వాళ్ళకి అవేర్నెస్ కల్పియండి. ఎనీ శాండ్ రిక్వైర్మెంట్ టీజీఎండిసి ద్వారానే సో మనకి మైండ్స్ డెవలప్ చూడండి. వాళ్ళు కొద్దిగా మనకి ఒక ఫార్మేట్ ఇచ్చి ఆ ఫార్మేట్లో కూడా టోటల్ రిక్వైర్మెంట్ ఎంత, సో జనవరి మంత్కి ఎంత, ఫిబ్రవరి మంత్కి ఎంత, మార్చ్ మంత్కి ఎంత అనేది కూడా వాళ్ళు అడగడం జరిగింది. సో దాన్ని బట్టి ఇంజనీరింగ్ వింగ్స్ పంచాయత్ రాజ్ కానివ్వండి, ఆర్ఎండ్బి కానివ్వండి, ఇరిగేషన్ కానివ్వండి, మున్సిపల్ ఇంజనీరింగ్ వాళ్ళు కానివ్వండి, మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంజనీరింగ్, మెడికల్ ఇంజనీరింగ్ వాళ్ళు కానివ్వండి, ఎడ్యుకేషన్ ఇంజనీరింగ్ వాళ్ళు కానివ్వండి, సో ఎనీ అదర్ డిపార్ట్మెంట్ ఆర్ఎండ్బి, హౌసింగ్, మున్సిపల్ ఇంజనీరింగ్ వింగ్స్, సో అందరికీ కూడా టీజీఎండిసి, టీఎస్ఎంఐడిసి వీటి కూడా మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానివ్వండి, ఎడ్యుకేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంజనీరింగ్ వింగ్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా కంపల్సరీగా మనం ప్రొక్యూర్మెంట్ చేసేటప్పుడు అంటే మీకు ఎవరైతే ఈ కాంట్రాక్టర్స్ ఉంటారో వాళ్ళు కూడా ఆ శాండ్ ప్రొక్యూర్మెంట్ చేసేటప్పుడు వాళ్ళు కంపల్సరీగా టీజీఎండిసి నుంచి ప్రొక్యూర్మెంట్ చేయాలి. మెదక్ జిల్లా కొల్చారం మండలం దుంపలకుంట చౌరాస్తాలో దొంగ బీభత్సం సృష్టించాడు. ఆదివారం అర్ధరాత్రి సమయంలో గుర్తు తెలియని దొంగ పలు దుకాణాలను లక్ష్యంగా చేసుకుని చోరీకి పాల్పడ్డారు. షట్టర్ తాళాలను పగలగొట్టి నగదు తీసుకెళ్లాడు. మణికంఠ మొబైల్ షాప్లో 4 సెల్ ఫోన్లు, 50,000 రూపాయల నగదు, శ్రీ మల్లికార్జున డ్రెస్సెస్ షాప్లో విలువైన బట్టలు, 15,000 రూపాయల నగదు, అలాగే మహేశ్వర మెడికల్ జనరల్ స్టోర్స్లో 20,000 రూపాయల నగదు, మరొక షాప్లో 1,80,000 రూపాయల నగదుతో పాటు 5 తులాల వెండి గొలుసును అపహరించినట్టు దుకాణాల యజమానులు తెలిపారు. ఉదయం దుకాణాలు తెరవడానికి వచ్చిన యజమానులు తాళాలు తీసి ఉండడాన్ని గమనించి ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారు. పోలీసులకు సమాచారం తెలపడంతో కొల్చారం ఎస్ఐ మహమ్మద్ మొహియుద్దీన్ ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. క్లూస్ టీం సహకారంతో ఆధారాలు సేకరించారు. అనంతరం సీసీ కెమెరాలు, రికార్డైన దొంగ సీసీ ఫుటేజ్ను పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ మహమ్మద్ మొహియుద్దీన్ తెలిపారు. మెదక్ జిల్లాలో పోలీస్ శాఖ సమర్థవంతమైన పనితీరు వల్ల 2025 సంవత్సరంలో నేరాళ్లు గణనీయంగా తగ్గాయని జిల్లా ఎస్పీ డివి శ్రీనివాసరావు ఐపీఎస్ వెల్లడించారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన వార్షిక నివేదికను విడుదల చేశారు. గత ఏడాదితో పోలిస్తే రోడ్డు ప్రమాదాల్లో మరణాలు 29% తగ్గాయని, నిరంతరం వాహన తనిఖీలు, డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలే దీనికి ప్రధాన కారణమని ఎస్పీ తెలిపారు. 2024లో కేవలం 6,500 కేసులు నమోదు కాగా 2025లో ఆ సంఖ్య 11,800కు పెంచి తాగుబోతు డ్రైవర్లపై కఠిన చర్యలు తీసుకున్నారు. గతంలో 8 నిమిషాలుగా ఉన్న రెస్పాన్స్ టైంను ఆధునిక సాంకేతికతతో 4.33 నిమిషాలకు తగ్గించి రికార్డు సృష్టించారు. గేమింగ్ యాక్ట్, పేకాట, జూదంపై ఉక్కుపాదం మోపారు. 73 కేసులు నమోదు చేసి 472 మందిని అరెస్ట్ చేయడంతో పాటు 18,18,000 రూపాయల నగదును సీజ్ చేశారు. గ్రామ పంచాయతీ ఎన్నికలను ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అత్యంత ప్రశాంతంగా నిర్వహించినట్లు ఎస్పీ వివరించారు. మనకు యాక్సిడెంట్ ఎప్పుడైతే మ్యాక్సిమం ఈవినింగ్ టైంలో అవుతుంది 5 to 7 మధ్యలో, ఆ టైంలో ప్రతిరోజు కూడా మన పోలీసులు ఉండి ఉంటాం, ఉండి కేసులు వేస్తుంటాం. దానికి ఉదాహరణ కేసు వేసిన దానికి ఉదాహరణ చూడండి, ఏ పేజ్ ఉంది కేసెస్ ఎన్ఫోర్స్మెంట్. నెక్స్ట్ పేజ్ చేయండి, ఎందుకంటే 5388 అని, ఎందుకంటే మనం ఫ్రీ రిజిస్టర్ ఆఫ్ కేసెస్ అన్ని కేసులు కూడా ఫ్రీ రిజిస్ట్రేషన్ చేస్తాం కాబట్టి మనకు పెరిగాయి. దాంట్లో ఎలక్షన్స్ వచ్చాయి కాబట్టి ఎలక్షన్ కేసులు కొన్ని అన్ని కలిసి మనకి ఈసారి 9% కొంచెం ఎక్కువైంది రేట్, అంటే ఫ్రీ రిజిస్ట్రేషన్ ఎక్కువ, దానివల్ల ఎక్కువ. దాని తర్వాత హత్యలు లాస్ట్ ఇయర్ 28 అయితే ఈ ఇయర్ 30 అని. మర్డర్ ఫర్ గెయిన్ అంటే పైసల కోసం దమ్మడం, మర్డర్ ఫర్ గెయిన్ 13 అయితే సరే ఓన్లీ 4 అయింది, అది 69% తగ్గింది, చాలా తగ్గింది. ఇంపార్టెంట్ ఇది. కిడ్నాప్ కూడా 41 నుండి 44. కిడ్నాప్ మీన్స్ ఇక డెవలప్మెంట్ అంటే తెలుసు కదా, 17 years లోపు 8 years లోపు ఇష్టపడి పోయినా కూడా కిడ్నాప్ అంటే ఇంట్రెస్ట్ చేసాం, అది కూడా ఇమ్మీడియట్ అయింది. ఇంకో హెచ్పీ కూడా చేసాం, నర్సాపూర్ అయింది, అది కూడా ఇమ్మీడియట్గా చేయడం జరిగింది. ఇవన్నీ మనం చేసిన ఇంపార్టెంట్. సి టీమ్స్ 200 మంది దగ్గర పనిచేస్తున్నాయి, అవి కూడా కేసులు ఎక్కువ పెట్టుకున్నాం. చూడండి, సి టీమ్స్ 24లో 25 చేస్తే ఎఫ్ఐఆర్ 45 డబుల్ చేసినాం ఆల్మోస్ట్. సో అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కూడా ఎక్కువ పెట్టినాం, 545 పెట్టాం. లాస్ట్ ఇయర్ 316 పెట్టినాం. కౌన్సిలింగ్స్ ఎక్కువ జరిగింది. శారీస్లో పట్టుకున్నాం 600.
ఇంతవరకు మనం 1,13,00,000 ఆ టైంలో సీజ్ చేయడం జరిగింది. ఈ స్టేట్లో ఎక్కడ చేయాలి, అందరిని 3 లక్షలు ఆలోచన చేసాం. దాంతోపాటు సెల్ ఫోన్, మొబైల్ ఫోన్ కూడా చాలా మంది పోతే కూడా మనం ఇప్పడం జరిగింది. 10,400 సెల్ ఫోన్ మనం హ్యాండ్ ఓవర్ చేసాం వాళ్ళకి, పబ్లిక్కి. సో ఇంకోటి మనం సెకండ్ పొజిషన్ ఫీడ్బ్యాక్లో మనం సెకండ్ పొజిషన్ ఉంది. మన హైదరాబాద్ తీస్తున్నాడు ఫీడ్బ్యాక్ పోలీసులు చూసినప్పుడు మనది సెకండ్ పొజిషన్ ఉంది. బాగానే ఉందని ఒక 10 తీసుకుంటే 7-8 మంది బాగానే ఉందని చెప్తారు, ఒక్కడైతే బాగానే చెప్తారు. ఎన్ఫోర్స్మెంట్ కేసెస్ 24లో ఎన్ని కేసెస్ ఉన్నాయి, 2,72,000 కేసులు ఇస్తే మీసారి మనం ఇప్పటికే 3,14,000 కేసులు ఇస్తాం. అలా నెక్స్ట్ అమౌంట్ కూడా అప్పుడు 7 కోట్లు వస్తే ఈసారి ఎప్పటికే 11,90,00,000 వచ్చింది. ఇట్లా పెంచబట్టి ఇది ఎప్పుడు నింటింది. ఎన్ఫోర్స్మెంట్ చేయబట్టి కొంచెం ఉసాగా దోశ ఆగుతుంటారు, బెల్ట్ పెట్టుకుంటారు, సీట్ బెల్ట్ పెట్టారు, ఉసాగా దోశ. దాంతో కొంచెం డంక డ్రైవ్ కూడా బాగా చేసాం ఈసారి. చూడండి 24లో 6,500 ఇస్తే ఇప్పుడు ఈసారి ఇప్పటికే 11,000 వేసాం డంక డ్రైవ్. నిజాంపేట మండలం తిప్పనగుల్ల గ్రామంలో సేవా కార్యక్రమాలు కొత్త ఉత్సాహాన్ని నింపాయి. కాంగ్రెస్ పార్టీ నాయకులు, లీలా గ్రూప్ చైర్మన్ మీనాక్షి, డాక్టర్ మోహన్ నాయక్ ఈ రోజు గ్రామంలో ఉచిత హెల్త్ క్యాంప్ నిర్వహించారు. ఆయన గ్రామానికి చేరుకోగానే గ్రామస్తులు, పార్టీ శ్రేణులు అన్నకు ఘనస్వాగతం పలికారు. పూలమాలలు వేసి శాలువాతో ఘనంగా సన్మానించారు. అనంతరం గ్రామ ప్రధాన వీధుల గుండా భారీ ర్యాలీ నిర్వహించారు. డాక్టర్ మోహన్ నాయక్ వెంట యువత, మహిళలు, పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. మా ఊరి బిడ్డ, పేదల డాక్టర్ అంటూ నినాదాలతో గ్రామం మారుమోగిపోయింది. ర్యాలీ అనంతరం హెల్త్ క్యాంప్ వద్దకు చేరుకున్న డాక్టర్ ప్రజల ఆరోగ్య సమస్యలను తెలుసుకుని ఉచితంగా మందులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, లీలా గ్రూప్ ప్రతినిధులు మరియు గ్రామస్తులు పాల్గొన్నారు. నిజాంపేట మండలం తిప్పనగుల్ల గ్రామంలో మానవత్వమే పరమావధిగా కాంగ్రెస్ పార్టీ నాయకులు, లీలా గ్రూప్ చైర్మన్ మీనాక్షి, డాక్టర్ మోహన్ నాయక్ గారు భారీ ఉచిత హెల్త్ క్యాంప్ నిర్వహించారు. గ్రామస్తుల ఆరోగ్య సమస్యలను స్వయంగా అడిగి తెలుసుకున్న డాక్టర్ మోహన్ నాయక్ వారికి అవసరమైన వైద్య సూచనలు అందించి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. ఈ శిబిరంలో సుమారు 450 మందికి పైగా ప్రజలు పాల్గొని వైద్య సేవలను వినియోగించుకున్నారు. తమ గ్రామానికి వచ్చి ఆప్యాయంగా పలకరించి వైద్య సహాయం అందించినందుకు గ్రామస్తులు డాక్టర్ మోహన్ నాయక్కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఇలాంటి సేవా దృక్పథం ఉన్న నాయకుడే తమకు కావాలని గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, లీలా గ్రూప్ సభ్యులు మరియు గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. షామీర్పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో చిరుతపులి సంచరిస్తోందంటూ నకిలీ వార్తను సృష్టించి ప్రజలను భయభ్రాంతులకు గురిచేసిన ఒక బాలుడిని ఫారెస్ట్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. బీహార్ రాష్ట్రానికి చెందిన రవీందర్ అనే యువకుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాంకేతికను ఉపయోగించి చిరుతపులి షామీర్పేట పరిసరాల్లో ఉన్నట్లు ఒక నకిలీ ఫోటోను సృష్టించాడు. ఈ ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో స్థానికులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. విషయం తెలుసుకున్న ఫారెస్ట్ అధికారులు రంగంలోకి దిగి విచారణ చేపట్టగా అది ఫేక్ న్యూస్ అని తేలింది. కేవలం సరదా కోసమే ఇలాంటి పని చేశానని రవీందర్ ఒప్పుకోవడంతో ఫారెస్ట్ అధికారులు అతడిని అదుపులోకి తీసుకుని షామీర్పేట పోలీసులకు అప్పగించారు. ఇలాంటి తప్పుడు వార్తలు వ్యాప్తి చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. कितना डिपार्टमेंट है? हाँ
जाओ जाओ अब बात करो गलती हो गई सर, अब नहीं करेंगे सर। क्या गलती हो गई? बस मैं मजाक करने से वो आते हैं इस चर्चा से मैं साहब के पास भेज दिया था, माना कह रहे थे तो वो नहीं समझे। मजाक नहीं, इसको 10 बार मैं पूछा सीरियस है, बोला हाँ यार वो सही है। 10 बार पूछा, एक बार देखने को भी आया इधर, फिर वॉचमैन को बोला इसको कोई रोलो पर से ट्राई कर। అయితే రయ్య మీతో అబ్బా ఆడయ్య కటింగ్ కూడా స్ట్రేట్ అంటే స్ట్రేటింగ్ చేయకుండా సార్ అర్థం సమాచార హక్కు చట్టం 2005 ద్వారా ప్రభుత్వ పాలనలో పారదర్శకత, జవాబుదారీతనం పెరుగుతుందని మెదక్ జిల్లా రెవెన్యూ అధికారి భుజంగరావు అన్నారు. సోమవారం జిల్లా కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో గ్రామ స్థాయి నుండి జిల్లా స్థాయి వరకు వివిధ శాఖల అధికారులకు ఆర్టీఐ చట్టంపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా డిఆర్ఓ భుజంగరావు మాట్లాడుతూ ప్రభుత్వ అధికారులు ప్రతి ఒక్కరూ ఆర్టీఐ చట్టంపై పూర్తి అవగాహన కలిగి ఉండడం తప్పనిసరని పేర్కొన్నారు. పౌరులు కోరిన సమాచారాన్ని నిర్ణీత కాల పరిమితిలో ఖచ్చితత్వంతో అందించాలని అధికారులను ఆదేశించారు. ప్రతి కార్యాలయంలో పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్, అప్పీలేట్ అధికారులు బాధ్యతాయుతంగా వ్యవహరిస్తూ దరఖాస్తులను సకాలంలో పరిష్కరించాలని సూచించారు. చట్టంలోని నిబంధనలను అతిక్రమిస్తే ఎదురయ్యే పరిణామాలను వివరిస్తూ చట్టాన్ని పగడ్బందీగా అమలు చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ఇన్వాల్వ్ ఉంటుంది ఒక ఆఫీస్లోకి ఏ కమ్యూనికేషన్ అయినా, ఏ లెటర్ అయినా, ఏ కరస్పాండెన్స్ అయినా ఇన్వాల్వ్ ద్వారా ఆఫీస్ లోపలికి వచ్చి ప్రాసెసింగ్, ఆఫీస్ లోపల ప్రాసెసింగ్ అయ్యి ఇండియా ప్రోగ్రాంలో భాగంగానే ఇక్కడికి మనం వచ్చినాం. ఇప్పుడు మామూలుగా ఈ ఆర్సిటీ కింద రీజనల్ సెంటర్ ఫర్ ట్రైనింగ్ కింద కవర్ అయ్యే డిస్ట్రిక్ట్స్ అన్ని కూడా సంగారెడ్డిలో ట్రైనింగ్ ఇస్తాం. చాలా మంది గతంలో కూడా ట్రైనింగ్ అక్కడ సంగారెడ్డికి వచ్చి ఉంటారు. సంగారెడ్డిలో కూడా మనం క్లాసెస్ ఏమి రాసిండ్రు, అది ఇయ్యగలిగిందా, ఇయ్యలేదా, క్వశ్చన్ ఆన్సర్సా, లేకపోతే డాక్యుమెంట్ అడిగిందా, లేకపోతే అనవసరమైన ఏమైనా అడిగిందా, మనం ఇయ్యకూడదు కూడా ఉన్నాయి కొన్ని సెక్షన్స్లలో. అవి కూడా ఏమన్నా అడిగిందా అని చూసుకొని థర్డ్ పార్టీ ఇన్ఫర్మేషన్ సంబంధించి కూడా అట్లాంటి అంశాలు కూడా అన్ని మెయిన్ ఈ రొటీన్ ప్రాసెస్ కాకుండా క్లాస్ డిస్టర్బ్ కాకుండా ఉండడానికి కాల్ ఉందంటే కాస్త బయటికి వెళ్ళి మాట్లాడాలి, నో ప్రాబ్లం. రైట్. టొటెన్హామ్ ఈయన 1945లో 3 పుస్తకాలు రాశారు. డిఓఎం మీ అందరికీ తెలిసి ఉంటుంది. డిఓఎం డిస్ట్రిక్ట్ ఆఫీస్ మాన్యువల్, డిఓఎం. ఈ